నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు డే 13 ఆఫ్ స్కెచింగ్. ఇవాళ నేను డిజైన్ చేస్తున్న క్యారెక్టర్ యొక్క బేస్ స్టోరీని తెలుసుకుందాం. మహాభారతం అంటేనే మనకి ఎన్నో కథలు, ఎన్నో జీవిత సత్యాలను చెప్పి ఒక పురాణ ఇతిహాసం. ఇందులో తవ్వే కొద్దీ మనకి ఎన్నో పాత్రలు, మరెన్నో కథలు బయటపడుతూనే ఉంటాయి. అలాంటి పాత్రలోనే ఒకడు బార్బరిక్ అండ్ బార్బరికా అని కూడా పిలుస్తూ ఉంటారు. నిజానికి బార్బరికుడు తలుచుకుంటే ఒక నిమిషంలోనే మహాభారత యుద్ధాన్ని ముగించగలడు. కానీ అలాంటి ఒక వీరుడు తనని తాను సాక్రిఫైస్ చేసుకున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది కదా. నేను ఈ స్టోరీని అంతా ఈ షార్ట్ వీడియోలో చెప్పలేను, బట్ కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ని మీకు చెప్తాను. సో యుల్ గెట్ అన్ బెటర్ అండర్స్టాండింగ్ ఆన్ దిస్ క్యారెక్టర్. నేను ఆల్రెడీ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీకు చెప్పాను, ఘటోత్కచుడికి మా ఊరికి పుట్టిన సంతానమే బార్బరిక్. తన చిన్నప్పటి నుంచి బార్బరిక్ ఒక మంచి యోధుడు. బార్బరిక్ తన తల్లి దగ్గర విలువిద్యలు నేర్చుకుని తన తపోశక్తితో పరమశివుడిని మెప్పించి అద్భుత శక్తులు ఉన్న ఒక 3 బాణాలని పొందుతాడు. అటు నుండి బార్బరిక్ ని త్రిబాణధారి అని పిలిచేవాళ్ళు. విధంగా అగ్నిదేవుడి నుండి ఒక అద్భుతమైన విల్లును కూడా బహుమతిగా పొందుతాడు. The final event. What role did Barbaric played in Mahabharata? Barbaric is not a part of Mahabharata, but he is the witness of Mahabharata. One and only eyewitness is Barbaric. కురుక్షేత్ర యుద్ధం దగ్గర పడుతున్న వేళల్లో శ్రీకృష్ణుడు పాండవులను అడుగుతాడు, యుద్ధం ముగించడానికి ఎవరెవరికి ఎంత సమయం పడుతుందని. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం చెప్తూ ఉంటారు. భీముడు 24 రోజులు, ఇంకొకరు 22 రోజులు, 25 రోజులు అలా చెప్తూ ఉంటే బార్బరికుడిని అడుగుతాడు. బార్బరికుడు ముందు వెనక ఆలోచించకుండా నాకు ఒక్క నిమిషం చాలు, యుద్ధాన్ని ముగించేస్తానని అన్నాడు. ఆ క్షణం ఆ ప్రాంగణంలో ఉన్న అందరూ, కరికి కృష్ణుడితో సహా అందరూ ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయారు. కానీ ఫ్యూచర్ గురించి తెలిసిన కృష్ణుడు, ఒకవేళ ఇలా జరిగితే కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొంటున్న చాలా మంది ఇలా కర్మలను వాళ్ళు అనుభవించాల్సింది జరగకుండా ఆగిపోతుంది. కాబట్టి బార్బరికుణ్ణి తలని సాక్రిఫైస్ చేసామని అడుగుతాడు. చెప్పిన మాటకి మాట్లాడకుండా బార్బరికుడు తన తలని నరికి శ్రీకృష్ణుడి చేతిలో పెట్టి చివరి కొడుకుని చెప్తాడు. చిన్నప్పటి నుంచి తను మహాభారత యుద్ధంలో పాల్గొంటాడని, మహాభారత యుద్ధంలో తను యుద్ధం చేయాలని ఎంత ఆశతో ఉన్నాడో, ఇప్పుడు కనీసం మహాభారత యుద్ధాన్ని దగ్గరుండి చూడాలని బార్బరికుడు తలని ఒక శూలానికి గుచ్చి కురుక్షేత్ర యుద్ధ ప్రాంగణంలో ఉన్న ఒక కొండ మీదను గుచ్చి పెడతారు. దట్స్ హౌ బార్బరిక్ ద వన్ అండ్ ఓన్లీ ఐ విట్నెస్ ఆఫ్ ద వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్. కానీ కథ ఎక్కడితో అవ్వలేదు. నేను డిజైన్ చేద్దాం అనుకున్న క్యారెక్టర్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ఏ వాట్ ఇఫ్ సిచ్యువేషన్. కలియుగంలో కలి వచ్చినప్పుడు క్యారెక్టర్ కి ఒక రియల్ స్టోరీ ఉంది అండ్ నేను చేసేది వచ్చేసరికి ఒక ఫిక్షనల్ స్టోరీ లాంటిది. సో రెండు మీకు తెలియాలని నేను ఈ స్టోరీ చెప్పాను.